కర్నూలు జిల్లా కోసిగి మండలం చింతకుంట గ్రామంలో వెండి కడియాలు పట్టీలకు ఉచితంగా పాలిష్ చేస్తామని వెండిని కాజేస్తున్న 3 నిందితులకు గ్రామస్తులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఆదివారం చింతకుంట గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం బీహార్ రాష్ట్రానికి చెందిన గోపాల్ కుమార్, అఖిలేష్ కుమార్, అభిలాష్ కుమార్ గుప్తా వీరు పాలిష్ చేస్తామని మొత్తం 60 తులాల వెండిని దొంగలించారు. బాధితులు కోసిగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 4 వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతామని ఎస్ఐ సతీష్ కుమార్ తెలిపారు. జరగలే